హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇవాళ మనం డాక్టర్ ఆర్ఎస్ అగర్వాల్ సార్ గారి లేటెస్ట్ ఎడిషన్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బుక్లోని కొన్ని కాన్సెప్ట్స్ని మనం చూద్దాం. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు యాప్టిట్యూడ్ ట్రిక్స్ ఛానల్. ఇవాళ మనం యాప్టిట్యూడ్లోని పర్సంటేజెస్ అనే కాన్సెప్ట్ని చూద్దాం. పర్సంటేజెస్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పర్సంటేజెస్ అంటే ఏంటి? పర్సెంట్ అంటే పర్ 100. ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ X% ఇచ్చాడు, లేదంటే 10% ఇచ్చాడు. X%, X%, 10%, 10%. అలాగే మనకు 20% ఇచ్చాడు అనుకోండి, 20%. పర్సెంట్ అంటే 100 అన్నమాట. సెంట్ అంటే 100, 1 జా 5 జా, ఇలా పర్సంటేజెస్. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ప్రోడక్ట్ ఇంక్రీజెస్ X%. ఒక ప్రోడక్ట్ ఏదైతే ఉంది అది 100 రూపీస్ ఉంది అనుకోండి, అది X% ఇంక్రీజ్ అయిందంట. దెన్ ఇంక్రీజ్ వాల్యూ ఈక్వల్స్ టు, ఈ ఫార్ములా మనం యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రోడక్ట్ 100 రూపీస్ ఉంది, ఇంక్రీజ్ అయింది ఎంత? X% అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20% అనుకోండి. 100 + 20% ఆఫ్ ప్రోడక్ట్ ప్రైస్ ఎంత ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ 300 రూపీసో 400 రూపీసో, ఆ విధంగా. వీటిపైన మనం సమ్స్ చూద్దాము, అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సేమ్ అదే చూడండి, ప్రోడక్ట్ డిక్రీజెస్ X%, దెన్ డిక్రీజ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 100 ప్రోడక్ట్ ప్రైజ్ మైనస్ X%. ఎంతైతే డిక్రీజ్ అవుతుందో అది మైనస్ చేయాలి ఆఫ్ ప్రోడక్ట్. 100 మైనస్ X% ఆఫ్ ది ప్రోడక్ట్. సో మనకి యాక్చువల్ ప్రైస్ వస్తుంది అన్నమాట దీంతో. నెక్స్ట్, పాపులేషన్ ఇంక్రీజ్ అని చెప్పేసి మనకు ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది అన్నమాట పర్సంటేజెస్లోనే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక ఊరిలో, ఒక విలేజ్లో 10 years తర్వాత ఎంత పాపులేషన్ అవుతుంది, వాడు మనకు రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇస్తాడనమాట మనకి. ఫర్ ఎగ్జాంపుల్ 1 yearకి ఇంత పాపులేషన్ పెరుగుతుంది, 10 years తర్వాత మనకు పాపులేషన్ ఎంత పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి. నెక్స్ట్, అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ పాపులేషన్ ఇంత ఉంది, ఇయర్లీ ఇంత డిక్రీజ్ అవుతుంది, 10 years బ్యాక్ ఎంత ఉంటుండే అని కూడా అడుగుతాడు అనమాట. దానికోసం మనం ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తాం. పాపులేషన్ ఆఫ్టర్ n years ఇంక్రీజ్ అయింది, ఆఫ్టర్ n years ఎన్ని అవుతుంది అని అంటే, P అంటే పాపులేషన్, P ఇంటూ 1 + R/100 హోల్ టు ద పవర్ ఆఫ్ n. n అంటే ఇయర్స్, ఎన్ని ఇయర్స్కి. R అంటే డిక్రీజ్ రేషియో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5% లేకపోతే 10% లేకపోతే 500 ఎంతనో కొంత. P అంటే పాపులేషన్, వాడు ఇచ్చిన పాపులేషన్. సేమ్ అదేవిధంగా అగో అంటే బిఫోర్ n years, అప్పుడు P/1 + R/100 హోల్ టు ద పవర్ ఆఫ్ n. సేమ్ n అంటే ఇయర్స్, R అంటే రేట్ ఆఫ్ ఇది మన రేషియో, P అంటే పాపులేషన్. సేమ్ ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ చూద్దాం, డిప్రిషియేషన్ అని చెప్పి. డిప్రిషియేషన్ అంటే తరుగు అని మనం తెలుగులో అంటాం అన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒక ఎక్విప్మెంట్ తీసుకుందాం, ఒక మెషినరీ తీసుకుంటే దాని వాల్యూ కంటిన్యూస్గా అంతే ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మెషిన్ తీసుకున్న తర్వాత 10 ఏళ్ళ తర్వాత సేమ్ అంతే రేట్ పెట్టి ఎవడైనా కొంటాడా? తీసుకోరు. దానికి ఎంతో కొంత తరుగు, డిప్రిషియేషన్ అనేది తీస్తారన్నమాట. అదే నువ్వు 10 ఏళ్ళకి కాకుండా దానికి 5 ఏళ్ళకి అమ్మావు ఉంటో, 5 ఏళ్ళకి నీకు 10 ఏళ్ళ తర్వాత కంటే ఎక్కువ అమౌంట్ వస్తుంది. ఎందుకు అని అంటే 5 ఏళ్ళకు తక్కువ తరుగు తీస్తాడు, 10 ఏళ్ళకి ఇంకా ఎక్కువ తరుగు తీస్తారు కంపేర్ టు 10 years కంటే. సేమ్ అదే 10 years తర్వాత, ఇప్పుడు ప్రజెంట్గా నువ్వు ఒక మెషిన్ తీసుకున్నావంటే 10 సంవత్సరాల తర్వాత దానికి ఎంత డిప్రిషియేషన్, ఎంత తరుగు తీస్తారు? ఫార్ములా ఇది, P ఇంటూ 1 - R/100 హోల్ టు ద పవర్ ఆఫ్ n. P అంటే ప్రైజ్, ప్రోడక్ట్ ప్రైజ్ కానీ లేకపోతే దానిది ఏదైనా వాడు పర్సంటేజ్ కానీ ఏదైనా ఇస్తే, P అంటే ప్రోడక్ట్ ప్రైజ్ ఇంటూ 1 - రేట్ ఆఫ్ డిప్రిసియేషన్, అది ఎంత తగ్గుతుంది. n అంటే ఇయర్స్, n years తర్వాత. సేమ్ అదే డిప్రిషియేషన్ అగో బిఫోర్లో, n years అగోలా P/1 - R/100 హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే మనం డిప్రిషియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇఫ్ A ఈజ్ R% మోర్ దాన్ B, అర్థమైందా? ఇఫ్ A ఈజ్ R% మోర్ దాన్ B, దెన్ B లెస్ దాన్ A ఎంత తక్కువ అవుతుంది? ఇప్పుడు A అనేది R% ఎక్కువ ఉందంట B కంటే శాలరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, A శాలరీ R% మోర్ దాన్ B అంటే ఇప్పుడు B శాలరీ 100% ఉంటే A శాలరీ 100 + R% ఎక్కువ ఉందంట. దెన్ బి లెస్ దాన్ ఏ, అప్పుడు బి ఎంత లెస్ దాన్ ఉంటుంది అని అడుగుతాడు.
మనం డైరెక్ట్గా టక్కున ఏం చెప్దాము 6% లెస్ అని చెప్పేస్తాము. 6% లెస్ ఉండదు. నేను దాన్ని మీకు ఒక ప్రాబ్లం చేసి చూపిస్తాను దానిపైన. ఇది కూడా చూడండి. ఇఫ్ ఏ ఈజ్ 6% లెస్ దాన్ బి, దెన్ బి మోర్ దాన్ ఏ. ఎంత ఎక్కువ ఉంటుంది ఎంత ఎక్కువ ఉంటుంది ఏ కంటే బి అని అడుగుతున్నాడు అన్నమాట. ఇది చూస్తున్నారు కదా, ఈ రెండు సేమే. ఇందులో మోర్ అయినప్పుడు ఎలా ఉంటుంది, ఇందులో లెస్ అయినప్పుడు ఎలా ఉంటుంది. సేమ్ r/100 ప్లస్ r ఇంటూ 100%, r/100 మైనస్ r ఇంటూ 100%. ఈ విధంగా దీనిపైన మనం సమ్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక సమ్ చూడండి. ఏ ఈజ్ 30% లెస్ దాన్ బి, అంటే ఏ వాల్యూ, ఏ శాలరీ బి కన్నా 30% తక్కువ ఉందంట. దెన్ బి ఈజ్ హౌ మచ్ పర్సెంట్ మోర్ దాన్ ఏ అని అడుగుతున్నాడు. అర్థమైంది కదా, 30% తక్కువ ఉందంట బి కంటే ఏ శాలరీ. అయితే బి ఎంత ఎక్కువ ఉంది ఏతో కంపేర్ చేసుకుంటే అని అంటున్నాడు. మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. r/100 మైనస్ r ఇంటూ 100. సింప్లిఫికేషన్. r అంటే మన పర్సంటేజ్ ఎంత తక్కువ ఉంది, 30%. ఇప్పుడు 100 మైనస్ r అంటే 100 మన బేసిక్, 100 అనేది ఓవరాల్ పర్సంటేజ్ మైనస్ r%. r అంటే ఎంత, 30 ఇంటూ 100. 30/70 ఇంటూ 100. 0 0 క్యాన్సల్. 300/7. మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే 42.67% వస్తుంది. ఇప్పుడు ఇదే మీరు అనుకుంటారు, ఓకే ఏ వాల్యూ 30% తక్కువ ఉంది బి కన్నా. దెన్ బి ఈజ్ హౌ మచ్ పర్సెంట్ మోర్ దెన్ ఏ, అంటే ఏ 30% తక్కువ ఉంది అని అంటే బి 30% ఎక్కువ ఉన్నట్టే కదా అని అనుకుంటాం. మనం డైరెక్ట్గా ఆన్సర్ 30 అని రాసేస్తాం. అప్పుడు ఆన్సర్ తప్పు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎలా అంటే ఏ వాల్యూ బి వాల్యూ చూసుకోండి. బి వాల్యూ ఎంత, ఏ ఈజ్ 30% లెస్ దాన్ బి, అంటే ఏ వాల్యూ 100 ఉంటుంది, బి వాల్యూ 30% తక్కువ కాబట్టి 7. ఇప్పుడు ఏ తోటి కంపేర్ చేసుకుంటే బి పర్సంటేజ్ ఎంత ఉంది, ఏలో 10% ఎంత మీరు చూసుకోండి. ఏలో 10% ఎంత, 7. బిలో 10% ఎంత, 10. రెండు ఒకటేనా, అవ్వదు. అందుకని ఇప్పుడు మనకి ఏ కన్నా ఎంత ఎక్కువ అని అడుగుతున్నాడు. అంటే మనకి ఇక్కడ వచ్చింది ఎంత, 30%. 30% అంటే 30/7 అంటే 7 ఎన్నిసార్లు పోతుంది, 7 1 7 4 28, 7 4 28.2 చేంజ్ వస్తుంది. 4.2 ఇంటూ పర్సెంట్ కదా మనకి ఇప్పుడు ఆల్రెడీ ఇది వచ్చింది కాబట్టి 4.2 ఇంటూ చేంజ్, 4.2 చేంజ్ ఇంటూ ఇంత చేసినాము అని అంటే 42 చేంజ్ వస్తుంది పర్సంటేజ్. అదన్నమాట. ఏ పర్సెంట్ 7 ఉంది అని అంటే బి 10% 10 ఉంటుంది. అప్పుడు రెండు ఒకటే ఎలా అవుతాయి. కాబట్టి మనం ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఒక్కసారి లాజికల్గా ఆలోచించి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక సింపుల్ సమ్ చూడండి. ఫస్ట్ మన బేసిక్స్ తెలుసుకోవడానికి 70% ఆఫ్ 320 ప్లస్ 45% ఆఫ్ 240 అని అడుగుతాడు క్వశ్చన్. ఈ క్వశ్చన్ అడిగిండు అని అంటే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. 70% అంటే 320లో 70% ప్లస్ 240లో 45% యాడ్ చేసిన తర్వాత ఎంత వాల్యూ వస్తుంది అని అడుగుతున్నాడు వాడు. చూడండి 70%, 70/100 ఇంటూ 320 ప్లస్ 45/100 ఇంటూ 240. ఇప్పుడు చూడండి క్యాన్సల్, 0 0 క్యాన్సల్, 2 5 2 16 5 1 5 14. నెక్స్ట్ 0 0 క్యాన్సల్, 2 5 2 12 5 1 5 9. చూడండి 14 16 224, 12 9 108. సో ఈ రెండు యాడ్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేది 332. ఈ క్వశ్చన్ అప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది ఎక్కడ అని అంటే 70/100 45/100 అని ఇంటూ పెట్టుకోవాలి. కొంతమంది మధ్యలో ప్లస్ పెట్టేసుకుంటారు, ప్రాబ్లం అయిపోతుంది. సో ఈ విధంగా ఈజీగా మనం ఐడెంటిఫై చేసేసుకోవచ్చు ఇలా చేసుకుంటే. ఇప్పుడు చూడండి ఇంకొక కాన్సెప్ట్ సమ్. అంటే మనం అన్నీ కూడా ఒక్క కాన్సెప్ట్ పైన చెప్పుకోకొచ్చినాం, ఒకే కాన్సెప్ట్ పైన చెప్తున్నాము, కాకపోతే డిఫరెంట్ మోడల్స్లో చెప్పుకుంటున్నాం అనమాట, డిఫరెంట్ మోడల్ ఆఫ్ సమ్స్. ఇప్పుడు చూడండి, పర్సన్ ఇన్వెస్ట్ 72,318 రూపీస్ విచ్ ఈజ్ 17% ఆఫ్ అవర్ ఇయర్లీ ఇన్కమ్. ఒక పర్సన్ 72,318 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాడంట ఏదో ఒక దాంట్లో, విచ్ ఈజ్ 17%, అంటే ఆ డబ్బులు 17% ఆఫ్ అవర్ ఇయర్లీ ఇన్కమ్ అంట. అంటే 72,318 రూపాయలు 17% ఆఫ్ ఇయర్లీ ఇన్కమ్ అంట ఆయనకి. అయితే వాట్ ఈజ్ హియర్
వాట్ ఈజ్ హిజ్ మంత్లీ ఇన్కమ్ అని అడుగుతున్నాడు. అంటే వాడు 72,318 రూపాయలు మంత్లీ ఇయర్లీ ఇన్వెస్ట్ చేస్తున్నాడంట. అది 17% ఇయర్లీ అవుతుందంట. అయితే ఆయన నెల జీతం ఎంత, మంత్లీ ఇన్కమ్ ఎంత అని అడుగుతున్నాడు. అప్పుడు మనం ఈజీగా ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాడు, 72,318 రూపాయలు. అది ఎంత ఇన్వెస్ట్ ఇన్ పర్సంటేజ్ ఎంత, 17%. అంటే 72,318 రూపాయలు 17% అని అంటున్నాడు అన్నమాట. ఇట్లా 17% ఈక్వల్ టు 72,318 రూపీస్. అయితే మనకి ఇప్పుడు ఇయర్లీ ఇన్కమ్ వచ్చింది అని అనుకో, దానికి డివైడెడ్ బై 12 చేస్తే మనకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది. ఇయర్లీ ఇన్కమ్ రావాలంటే 17%కి ఇంత ఉంది, 100% అంటే మనకి ఇయర్లీ ఇన్కమే కదా. 100% ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మనకు 3 వాల్యూస్ నోన్ ఉంటే ఒకటి అన్నోన్ ఉన్నది అని అంటే మనం ఈ విధంగా చేసేసుకోవచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ ఎక్స్ ఇంటూ 17 ఈజ్ ఈక్వల్ టు 72,318 ఇంటూ 100 చేసేసుకోవచ్చు కదా ఇట్లా. ఇప్పుడు ఎక్స్ని హైలైట్ చేసుకొని 17ని డివైడ్ లాగా పంపించేస్తే ఇట్లా వచ్చేస్తుంది మనకి. ఎక్స్ ఈక్వల్స్ టు 72,318 ఇంటూ 100 పర్ డివైడెడ్ బై 17. ఇది మనం సింప్లిఫికేషన్ చేసుకుంటే 4,25,400 రూపీస్ వస్తుంది. అంటే ఇది ఇయర్లీ అన్నమాట. మనకు ఏడాదికి వచ్చేది 4,25,400 రూపాయలు. అయితే మంత్లీ కావాలంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ వచ్చిన ఇన్కమ్ ఉంటుంది కదా, ఇయర్లీ ఇన్కమ్ డివైడెడ్ బై 12 ఎందుకు వేస్తున్నామంటే మనకి ఇయర్కి 12 మంత్స్ ఉంటాయి కాబట్టి పర్ 12 వేసేసుకొని దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు వచ్చేది 35,450 రూపీస్. అంటే మంత్లీ ఆ పర్సన్ ఇన్కమ్ ఎంత, 35,450 రూపీస్ అన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ అర్థమైంది కదా, వాడు ఇచ్చిన క్వశ్చన్ని మనం కరెక్ట్గా చదివి దాని డేటా ప్రాపర్ వేలో రాసేసుకున్నాము అని అంటే ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద సొల్యూషన్ మనకు వచ్చినట్లనే. జస్ట్ లాస్ట్లో కొంచెం మనకి ఇక్కడ ఇయర్లీ ఇన్కమ్ అని ఇచ్చేస్తాడు వాడు. అప్పుడు మనం ఇక్కడ వచ్చిన ఈ ఆన్సర్నే ఫైనల్ చేసేసుకొని ఇదే చేసేస్తాం. అక్కడ మనకు ఆప్షన్ ఇది కూడా ఇస్తాడు వాడు, ఇది కూడా ఇస్తాడు. మనం డైరెక్ట్గా ఫస్ట్ ఇది వచ్చేసింది కదా అని చెప్పేసి టిక్ పెట్టేస్తాం. ఇయర్లీ అవుతుంది అది. అప్పుడు మన ఆన్సర్ తప్పు పోతుంది. సో మనం ఇక్కడ మంత్లీ ఇచ్చిండా ఇయర్లీ ఇచ్చిండా అది చూసుకొని మనం ఆన్సర్ని టిక్ పెట్టుకోవాలన్నమాట. ఇయర్లీ వచ్చింది కాబట్టి మనం మంత్లీ క్యాలిక్యులేట్ చేసుకొని 35,000 ఏ ఆప్షన్కి అవుతుందో ఆప్షన్ని టిక్ పెట్టేసుకుంటే మనం ఆన్సర్ చేసిన దానికి మార్క్ వచ్చినట్టు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇంకొక డిఫరెంట్ సమ్ ఇది చూడండి. డిఫరెన్స్ బిట్వీన్ 31% ఆఫ్ ఎ నంబర్ అండ్ 13% ఆఫ్ ఎ సేమ్ నంబర్. అర్థమవుతుందా? డిఫరెన్స్ అంటే మైనస్, సబ్ట్రాక్షన్ చేయాలన్నమాట. 31% ఆఫ్ ఎ నంబర్ అంటే 31% ఆఫ్ ఒక నంబర్ని అండ్ 13% ఆఫ్ ద సేమ్ నంబర్. 31% ఆఫ్ ద నంబర్ ఏదైతే ఉంటుందో అదే 13% ఆఫ్ ద నంబర్ని మనం సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చే వాల్యూ 576 ఈజ్ 576. అయితే వాట్ ఈజ్ 17% ఆఫ్ దట్ నంబర్ అంటే ఇది కండిషన్ యాక్సెప్ట్ అయిన తర్వాత మనం చేయాల్సింది ఏంది, 17% ఆఫ్ దట్ నంబర్ ఎంత అని అడుగుతున్నాడు అనమాట క్వశ్చన్ వాడు. అర్థమైందా మీకు? ఇన్ని పర్సంటేజ్లు చూసేసరికి ఒకటేసారి అమ్మో ఇన్ని పర్సంటేజ్లునే మనకు రాదు అని అనుకోవద్దు. ప్రయత్నం చేద్దాం. ముందు మనం డేటాను ఒక దగ్గర కలెక్ట్ చేసి రాసుకుందాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు 31% ఆఫ్ నెంబర్ అని అన్నాడు, 13% ఆఫ్ ఏ సేమ్ నెంబర్ అన్నాడు. ఏదైతే ఈ నెంబర్ ఉందో అది కూడా ఇదే నెంబర్ అంట. అయితే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ని ఎక్స్ అని తీసుకుందాం. ఎక్స్ అని తీసుకున్న తర్వాత 31% ఆఫ్ ఎక్స్ మైనస్ 13% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 576 అని ఇచ్చిండు. ఇప్పుడు మనకు సేమ్ పర్సంటేజ్ ఉన్నప్పుడు ఇది మనం సబ్ట్రాక్షన్ చేసేసుకోవచ్చు. 31 మైనస్ 18 చేస్తే ఎంత, 31 మైనస్ 13 చేస్తే ఎంత, 18 వస్తుంది. 18% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 576. 18% అంటే 18/100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 576 వచ్చిందా? ఇప్పుడు చూడండి, ఎక్స్ని ఒక్కదాన్ని మనం హైలైట్ చేసుకుంటే 576 ఇది మల్టిపుల్ అవుతుంది ఇంటూ 100, ఇది డివిజిబుల్ అవుతుంది పర్ 18. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు వచ్చేది 3200.
3200 ఎక్స్ అంటే ఏదైతే నెంబర్ తోటి మనము డిఫరెన్స్ చేసినాము ఇప్పటిదాకా 31% ఆఫ్ నంబరు 13% ఆఫ్ సేమ్ నంబరు అదే నంబరు 3200 అనే నంబర్ అన్నమాట. దాన్ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకు 576 వచ్చింది అన్నాడు. ఇప్పుడు 17% ఆఫ్ దట్ నంబర్ అని అడుగుతున్నాడు. అంటే 17% ఆఫ్ వచ్చిన నంబర్ 3200. 17% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 17/100 ఇంటూ వచ్చిన నంబర్ 3200 చేసుకొని మనం సింప్లిఫై చేసేసుకోవాలి. సింప్లిఫై చేసుకుంటే మనకు వచ్చేది 544 అన్నమాట. అంటే 17% ఆఫ్ దట్ నంబర్ ఈజ్ 544 అన్నమాట. అర్థమైందా? ఈ విధంగా ఆన్సర్ చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు మనము ఇంకొక ఇంపార్టెంట్ సమ్ చూద్దాము. సమ్ క్వశ్చన్ చాలా పెద్దగా ఉంటుంది. క్వశ్చన్ ఏంది అని అంటే ఏ పర్సన్ మంత్లీ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు 13,500 అండ్ ఈజ్ ఎక్స్పెన్సెస్ 9,000 పర్ మంత్ అండ్ నెక్స్ట్ ఇయర్ ఈజ్ ఇన్కమ్ ఇంక్రీజ్డ్ బై 14% అండ్ ఈజ్ ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్డ్ బై 7%, దెన్ వాట్ ఈజ్ ద సేవింగ్స్ పర్సంటేజ్ ఆఫ్టర్ ఇంక్రీజింగ్ హిస్ ఇన్కమ్ అని అడుగుతుండ. అర్థమైందా? నెలకి ఆయనకి 13,500 రూపాయల జీతం వస్తే ఆయన ఖర్చు పెట్టేది 9,000. అయితే వచ్చే ఏడాది నెక్స్ట్ ఇయర్ ఆయన ఇన్కమ్ 14% పెరిగితే ఆయన ఎక్స్పెన్సెస్ ఆయన ఖర్చు కూడా 7% పెరిగిందంట. అయితే ఆయన సేవింగ్స్ ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఇప్పుడు మనం ఫస్ట్ ఆయన ఇన్కమ్ మనము ఎంత పెరిగిందో అది చూసుకోవాలి. ఫస్ట్ ఇన్కమ్ అయితే మనకు తెలుసు ఒరిజినల్ ఇన్కమ్. కొత్త ఇన్కమ్ ఎంతనో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. పాత ఎక్స్పెన్సెస్ ఎంత ఖర్చు పెట్టిండో తెలుసు, కొత్త ఖర్చు పెట్టింది ఎంతనో తెలుసుకోవాలి. ఈ పర్సంటేజ్ యూజ్ చేసుకొని ఇప్పుడు 100% ఈజ్ ఈక్వల్స్ టు 13,500 అని రాసుకుంటాం. అదే ఇప్పుడు 14% ఇంక్రీజ్ అయిందంటే 100 + 14% ఆఫ్ 13,500 అంటే 114% ఆఫ్ 13,500 ఎంత? 114/100 ఇంటూ 13,500. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు వచ్చేది ఇంత. అంటే 14% అయిన శాలరీ ఇంక్రీజ్ అయిన తర్వాత ఆయనకు వచ్చే జీతం 15,390 రూపాయలు. ఇప్పుడు ఎక్స్పెన్సెస్ ఆయన ఖర్చులు 100 రెగ్యులర్ది, 100 ఎక్స్పెన్సెస్ 9,000 ఉంటుంది. 100 + 7% ఆఫ్ 9,000 అంటే 107% ఆఫ్ 9,000 ఎంత అవుతుంది అని ఎంత అవుతుందో మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 107/100 ఇంటూ 9,000 అంటే 9,630 రూపీస్ ఆయన ఖర్చు చేస్తున్నాడు ఇంక్రీజ్ అయిన తర్వాత, శాలరీ ఇంక్రీజ్ అయిన తర్వాత. ఇప్పుడు మనకు ఒరిజినల్ సేవింగ్స్ ఎంత? పాత ఇన్కమ్ పాత ఎక్స్పెన్సెస్ని మైనస్ చేసుకోవాలి. ఇది ఇన్కమ్, ఫస్ట్ వచ్చే ఇన్కమ్, తర్వాత ఇది ఎక్స్పెన్సెస్ అయినా ఖర్చు చేసేది. అవి రెండింటిని మైనస్ చేస్తే 4,500 రూపాయలు అయినా జీతం పెరక్క ముందు సేవింగ్స్ చేసుకుంటుండే. శాలరీ పెరిగిన తర్వాత న్యూ సేవింగ్స్ ఏమవుతాయి? మనకు వచ్చిన 15,390 9,630ని మైనస్ చేస్తే వస్తుంది అనమాట. పెరిగిన తర్వాత ఆయన శాలరీ పెరిగిన తర్వాత 5,760 రూపాయలు సేవింగ్ చేసుకుంటుండంట. అంటే ఫస్ట్ కంటే నెక్స్ట్ ఇయర్లో ఆయన జీతం పెరిగిన తర్వాత సేవింగ్స్ అనేది ఇంక్రీజ్ అయినాయి అన్నమాట. ఇక్కడ చూస్తే మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ అడిగింది అందే సేవింగ్స్ ఎంత, సేవింగ్స్ పర్సంటేజ్, వాట్ ఈజ్ హిస్ సేవింగ్స్ పర్సంటేజ్. పర్సంటేజ్ అడిగిండు, డబ్బులు కాదు. ఇప్పుడు మన న్యూ సేవింగ్ మైనస్ ఓల్డ్ సేవింగ్స్, కొత్తగా జీతం ఇంక్రీజ్ అయిన తర్వాత చేసుకునే సేవింగ్స్ మైనస్ పాత సేవింగ్స్ మైనస్ చేసుకుంటే 1,260 రూపాయలు వస్తుంది. అంటే ఆయన ఫస్ట్ 1,260 రూపాయలు సేవ్, ఇప్పుడు కొత్తగా శాలరీ ఇంక్రీజ్ అయిన తర్వాత 1,260 రూపాయలు ఎక్కువ సేవ్ చేస్తున్నట్ట పాత ఇయర్ కంటే. ఇప్పుడు మనం పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దీంతో పర్సంటేజ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటాము? న్యూ సేవింగ్స్ పర్ ఓల్డ్ సేవింగ్. న్యూ సేవింగ్స్ అంటే డిఫరెన్స్ ఆఫ్ సేవింగ్స్, డిఫరెన్స్ ఆఫ్ న్యూ సేవింగ్స్ అండ్ ఒరిజినల్ సేవింగ్స్ పర్ ఓల్డ్ సేవింగ్స్ ఇంటూ 100. అప్పుడు మనకు ఎంత పర్సంటేజ్? ఇది సింప్లిఫై చేసుకుంటే మనకు వచ్చేది 28%. అంటే శాలరీ అనేది 14% పెరిగితే ఎక్స్పెన్సెస్ 7% పెరిగినాయంట. శాలరీ 14%, ఎక్స్పెన్సెస్ 7% పెరిగితే ఆయన సేవింగ్స్ కూడా 28% పెరిగినాయి అన్నమాట. ఈ విధంగా ఆన్సర్ని చేసుకోవాలి. చాలా సింపుల్, కాకపోతే డేటాని కరెక్ట్గా రాసుకొని చేసేసుకుంటే మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఆన్సర్.
ఇప్పుడు చూడండి ఇంకొక డిఫరెంట్ సమ్. బైస్ ఏ హౌస్ ఫర్ 5 lakhs అండ్ రెంట్ ఇట్. అంటే వాడు 5 లక్షలకు ఆ ఇల్లు కొనుక్కొని రెంట్కి ఇచ్చిందంట. రెంట్కి ఇచ్చిన తర్వాత 12.5% వచ్చే రెంట్ వాడు రిపేర్స్కి యూజ్ చేసుకుంటాడంట. అండ్ హీ పుట్స్ 12.5% ఆఫ్ ఈచ్ మంత్ రెంట్ అసైడ్ ఫర్ రిపేర్స్ అంట. రిపేర్స్కి 12.5% యూజ్ చేసుకుంటాడు. నెక్స్ట్ ట్యాక్స్ 1660 రూపీస్ పర్ యాన్యువల్ పే చేస్తాడంట. ఈ రెండు రిపేరు ట్యాక్స్ పోయిన తర్వాత ఆయనకు మిగిలేది 10% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు వాడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో 10% ఆయనకు మిగులుతుందంట. అయితే మంత్లీ ఆ ఇంటికి రెంట్ ఎంత ఇచ్చిండు, ఎంతకు రెంట్కి ఇచ్చిండు అని అడుగుతున్నాడు అన్నమాట. క్వశ్చన్ అర్థమైంది కదా. క్వశ్చన్ ఇంకోసారి చదువుతా. ఏ మ్యాన్ బైస్ ఏ హౌస్ ఫర్ 5 lakhs అండ్ రెంట్స్. హీ పుట్స్ 12.5% ఆన్ రిపేరింగ్ ఫర్ దిట్ హౌస్ అండ్ హీ pays tax of rupees 1660 per annual and releases 10% of ఇన్వెస్ట్మెంట్. అంటే మనకి మిగిలేది 10% అన్నమాట ఇన్వెస్ట్ చేసిన దాంట్లో. అయితే దెన్ వాట్ ఈజ్ ద రెంట్ ఆఫ్ మంత్, వాట్ ఈజ్ ద మంత్లీ రెంట్ ఆఫ్ ది హౌస్ అని అడుగుతాడు. అప్పుడు మనం డేటాని ఈజీగా రాసుకోవాలి. ఫస్ట్ ఇదే విధంగా డేటాను రాసుకున్నారు అని అంటే మీ 100%లో 70% ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్లనే. 5 లక్షలు ఇన్వెస్ట్ చేసిండు, రిపేర్స్కి 12.5% యూజ్ చేసిండు, 12.5%. ట్యాక్స్ 1660 యూజ్ చేసుకుంటుండు, రిలీజెస్ వానికి మిగిలేది 10%. ఇప్పుడు మనం యాన్యువల్ రెంట్కి ఇప్పుడు మనకు ఏడాది అంటే ఇయర్లీ వైజ్ వాడు ఇచ్చేసిండు ఇక్కడ మనకు. అయితే మనం ఇప్పుడు యాన్యువల్ రెంట్ లెక్కనే తీసుకుందాం మనం కూడా. యాన్యువల్ రెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. లెట్ యాన్యువల్ రెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. ఎక్స్ మైనస్ 12.5% ఆఫ్ ఎక్స్, 12.5% రిపేర్స్ ప్లస్ ట్యాక్సెస్ 1660 రూపీస్. అంటే టోటల్ రెంట్ ఎక్స్ అయితే 12.5% 1660 తీసేసిన తర్వాత మనకి 10% మిగులుతుందని ఇచ్చాడు కదా. అదేవిధంగా ఇగో రెంట్లో నుండి రిపేర్స్కి ట్యాక్స్ తీసిన తర్వాత మనకి మిగిలేది 10% ఆఫ్ ఈస్ ఇన్వెస్ట్మెంట్. ఈ విధంగా రాసుకున్నాను. ఇది ఒకటే స్టెప్ మనకు మెయిన్. ఇందులో చూసుకోండి, ఎక్స్ మనం యాన్యువల్ రెంట్ వచ్చేది, రెంట్ మైనస్ రెంట్లో నుండి వచ్చే దాంట్లో 12.5% రిపేర్స్కి తీసేస్తాడు, 1660 ట్యాక్స్లకు తీసేస్తాడు. అయితే మనకు మిగిలేది 10% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంట. ఈ విధంగా రాసుకున్నాను. చూడండి, ఎక్స్ మైనస్ 12.5% అంటే మనం 25/2 అని రాసేసుకోవచ్చు. 12 2 24, 24 + 1 25, 25/2 పర్సెంట్ అన్నాడు కాబట్టి per 100 ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1660 ఈజ్ ఈక్వల్స్ టు 10/100 ఇంటూ 5 lakhs. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, ఎక్స్ మైనస్ 25 1 25 4 ఎక్స్ బై 8, 2 4 8 ప్లస్ 1660 ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెండు జీరోస్ క్యాన్సిల్ అయితే 5000 మిగులుతుంది. 5000 ఇంటూ 10 50,000. 50,000 మనకు వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి క్రాస్ మల్టిప్లికేషన్. ఎక్స్ మైనస్ ఉంది, ఇంటూ లేదు, మైనస్ ఎక్స్ మైనస్ ఈ స్టెప్ ఇగో ఎక్స్ మైనస్ ఎక్స్ బై 8 మైనస్ 1660 ఈజ్ ఈక్వల్స్ టు 50,000. ఇది చూసుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు మనం. ఎక్స్ కామన్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి కామన్ మల్టిపుల్. 8x మైనస్ ఎక్స్ బై 8 మైనస్ 1660 ఈజ్ ఈక్వల్స్ టు 50,000. 7x 8 మైనస్ ఎక్స్ 7x బై 8 ఈజ్ ఈక్వల్స్ టు 50,000. నెగిటివ్ది మనకు ఆల్టర్నేట్ సైడ్ వెళ్ళింది అని అంటే పాజిటివ్ అవుతుంది. ప్లస్ 1660 7x బై 8 ఈజ్ ఈక్వల్స్ టు 51,600. ఇప్పుడు మనం ఎక్స్ని హైలైట్ చేసేసుకొని మిగిలినవి ఇక్కడ పంపించేసేయాలి. డివిజిబుల్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మల్టిపుల్ అవుతుంది, మల్టిపుల్ ఇక్కడికి వచ్చిన తర్వాత డివిజిబుల్ అవుతుంది. ఎక్స్ ఈక్వల్స్ టు 51,600 ఇంటూ 8/7. మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే వచ్చేది 4,920 రూపీస్. అంటే ఆయన మంత్లీ మన ఇయర్ ఇది మనకు వచ్చేది ఇది రాదు మనకి. సింప్లిఫికేషన్ చేసిన తర్వాత చూడండి మనకు 59,040 రూపీస్ వస్తుంది. 59,040 రూపీస్ అంటే ఇయర్లీ 59,040 రూపీస్ వస్తుంది.
ఇప్పుడు మనము మంత్లీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మంత్లీ క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే 59,040 డివైడెడ్ బై 12 ఇది చేసుకున్నాము అని అంటే 4,920. దీన్ని సింప్లిఫై చేసుకుంటే అంటే మన ఆన్సర్ మంత్లీ ఎంత వస్తుంది, 1కి రెంట్ 4,920 రూపీస్ రెంట్ వస్తుందంట. అర్థమైంది కదా క్వశ్చన్. ఫస్ట్ మనం క్వశ్చన్ని కరెక్ట్గా చూసుకున్నాము అని అంటే ఆన్సర్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్లో చూసిన ఫార్ములాస్ పాపులేషన్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ సమ్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇయర్లీ ద పాపులేషన్ ఆఫ్ ఎ విలేజ్ ఈజ్ 1,76,400 అని ఇచ్చాడు ఇక్కడ. అండ్ పర్ యానం 5% ఆఫ్ ద పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది అని ఇచ్చాడు. 5% పర్ యానం ఇంక్రీజ్ అవుతుందంట. అయితే ఫైండ్ ద పాపులేషన్ ఆఫ్ ద విలేజ్ 2 years హెన్స్ అంటే ఆఫ్టర్, 2 years ఆఫ్టర్ అండ్ 2 years బిఫోర్ అడుగుతున్నాడు. మనకి ఇక్కడ ఫార్ములా ఉంది 2 years ఆఫ్టర్ 2 years అగో ఏదో ఒకటి. ఫార్ములా మాత్రం P × 1 + R/100 హోల్ టు ద పవర్ ఆఫ్ n. P అంటే పాపులేషన్, R అంటే ఇంక్రీజ్ పర్సంటేజ్, ఎంత ఇంక్రీజ్ అయింది. పాపులేషన్ ఇంటూ 1 + R/100 హోల్ టు ద పవర్ ఆఫ్ n. n అంటే ఇయర్, 2 years 5 years 3 years n అంటే అన్ని. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ 1,94,481. అంటే 2 years తర్వాత 5% పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది అని అంటే 2 yearsకి పాపులేషన్ 1,94,481 ఉంటుందంట. ఇప్పుడు 2 years అగో అని కూడా అడుగుతున్నాడు ఇదే క్వశ్చన్లో. అప్పుడు 2 years అగో అంటే P/1 + R/100 హోల్ టు ద పవర్ ఆఫ్ n. సేమ్ P అంటే పాపులేషన్ 1,76,400 బై 1 + R అంటే 5/100 హోల్ టు ద పవర్ ఆఫ్ n. n అంటే 2. సింప్లిఫై చేసుకుంటే 5 1 5 20 20 LCM మిక్స్డ్ ఫ్రాక్షన్ అడిషన్ చేసుకుంటే 21/20 హోల్ స్క్వేర్ అవుతుంది. డివిడెంట్ మనము డినామినేటర్ న్యూమరేటర్కి తీసుకొచ్చుకుంటే 20/21 × 20/21 2 సార్లు, ఎందుకంటే స్క్వేర్ ఉంది కాబట్టి. దీన్ని సింప్లిఫై చేసుకుంటే 1,60,000 అంటే 2 ఏళ్ళ తర్వాత 2 years తర్వాత 1,94,481 పాపులేషన్ అవుతుందంట. 2 years కన్నా ముందు దాని పాపులేషన్ 1,60,000 ఉందంట. ఈ విధంగా క్వశ్చన్కి ఆన్సర్ చేసుకోవాలి మనం. ఈ సమ్ చూడండి, ఇది మ్యాక్సిమం క్వశ్చన్ పేపర్స్లో వస్తుంది. క్వశ్చన్ ఓట్స్ గురించి. క్వశ్చన్ ఎలా ఉంటుంది అని అంటే, ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ టూ క్యాండిడేట్స్ ఏ 75% ఆఫ్ ఓట్స్ క్యాస్టెడ్ దేర్ ఓట్స్. అంటే అవుట్ ఆఫ్ 100%లా 75% మాత్రమే ఓట్లు వేసిండ్రంట, మిగిలిన 25% మెంబర్స్ ఓట్స్ వేయలేదు. క్వశ్చన్ ఇచ్చేది ఇది. 75% ఆఫ్ ఓట్స్ వేర్ క్యాస్టెడ్ అవుట్ ఆఫ్ విచ్ 2% ఆర్ ఇన్వాలిడ్. వేసిన 75% లోపల 2% ఇన్వాలిడ్ ఓట్స్ ఉన్నాయంట. అయితే ఏ గాట్ 9,261 ఓట్స్ విచ్ ఆర్ 75% ఆఫ్ ద వ్యాలిడ్ ఓట్స్. అంటే ఏ అనే పర్సన్కి, ఏ క్యాండిడేట్కి 9,261 ఓట్స్ వచ్చినాయంట. అది 75% ఆఫ్ ద వ్యాలిడ్ ఓట్స్ అనమాట. వ్యాలిడ్ ఓట్స్లో 75% వచ్చింది ఏకి. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎన్రోల్డ్ ఇన్ ఎలక్షన్. అయితే మనకేం ఫైండ్ అవుట్ చేయమంటుండో అని అంటే, టోటల్ ఎలక్షన్కి ఎంతమంది అయితే ఎన్రోల్ చేసుకున్నారో వాళ్ళ నంబర్ ఎంత అని అడుగుతున్నాడు. క్వశ్చన్ అర్థమైంది కదా. ఇన్ ఎన్ ఎలక్షన్ బిట్వీన్ టూ క్యాండిడేట్స్ 75% ఆఫ్ ద ఓట్స్ వేర్ క్యాస్టెడ్ అవుట్ ఆఫ్ విచ్ 2% ఆర్ ఇన్వాలిడ్. ఏ క్యాండిడేట్ గాట్ 9,261 votes which are 75% of the valid votes. Then find total number of votes enrolled in an election. క్వశ్చన్ చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది, కాకపోతే ఓన్లీ ఒకటే స్టెప్ ఆన్సర్, సింపుల్గా చేసేసుకోవచ్చు. చూడండి, 75% ఓట్స్ క్యాస్ట్ చేసుకుంటే 25% ఆర్ ఓట్లు వేయలేదు అని అంటుండ్రు. మనకిప్పుడు వాడు ఇక్కడ ఇచ్చింది ఏంది, ఏ గాట్ 9,261 ఓట్స్ విచ్ ఆర్ 75% ఆఫ్ ద వ్యాలిడ్ ఓట్స్. అంటే వ్యాలిడ్ ఓట్స్లో 75% వచ్చినాయంట. మనకు దీంతో ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, టోటల్ క్యాష్ చేసుకుంది ఎంతమంది, ఓట్లు వేసిన వాళ్ళు 75%. 75% ఆఫ్ 98% ఎందుకు తీసుకున్నాను అని అంటే, 75% లోపల 2% ఓట్స్ ఇన్వాలిడ్ ఉన్నాయంట. అంటే 75% లోపల 2% ఇన్వాలిడ్ ఉంటే 98% వ్యాలిడ్ ఓట్స్ ఉంటాయి.
98% వ్యాలిడ్ ఓట్స్లో 75% ఆఫ్ ద ఓట్స్ ఏకి వచ్చినాయి అన్నమాట. అందులో 75% ఆఫ్ ఎక్స్, ఇక్కడ నుండి మనకు టోటల్ ఓట్స్ వచ్చేసాయి ఈ ఎక్స్ నుండి 75% ఆఫ్ ద ఎక్స్ వచ్చినాయి. అయితే ఇవి ఎంత 9261 అంటుండు వాడు ఇచ్చిన క్వశ్చన్. ఇది ఒకటే స్టెప్, అర్థమైంది కదా. సేమ్ ఈ స్టెప్ని 75% 75/100 ఇంటూ 98% 98/100 ఇంటూ 75% ఆఫ్ ఎక్స్ 75/100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 9261. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు వచ్చేది 16,800 ఓట్స్. అంటే టోటల్ ఓట్స్ ఎలక్షన్కి ఎన్రోల్ అయిన మంది ఎంత, 16,800 మంది ఎన్రోల్ అయినరట. ఇంతే, అర్థమైంది కదా. ఈ ఒక్క స్టెప్ అర్థమైతే మనకు చాలు. 75% వ్యాలిడ్ ఓట్స్ ఉన్నాయంట. 75% వ్యాలిడ్ ఓట్స్ లోపల 75% ఓట్లు వేసిన లోపల 98% వ్యాలిడ్ ఓట్స్ లోపల 75% ఏకే వచ్చినాయంట. అంటే 75% ఆఫ్ ద ఓట్స్ ఏకి వచ్చినాయి. అవన్నీ అని అంటే 9261 అన్నమాట. అందుకనే ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్.